హాయ్ హలో నమస్తే నేను మీ ప్రవీణ్ కుమార్ ఈజీ టీచ్ విత్ ప్రవీణ్ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మనం 15వ రోజులోనూ తెలుగు నేర్చుకుందాం. ఈ 15వ రోజు కొమ్ము కొమ్ము దీర్ఘం యొక్క గుణిత గుర్తులు మరియు దాటితో ఏర్పడేటువంటి పదాలు నేర్చుకోబోతున్నాం. సరేనా పిల్లలు? రైట్. మరి ఇంకెందుకు ఆలస్యం, మనం స్టార్ట్ చేద్దాం మన వీడియోని. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఒక గుర్తు వచ్చింది కదా, దీన్ని మనం కొమ్ము అని పిలుస్తాం. కొమ్ము. మరి కొమ్ము ఇచ్చినప్పుడు మనము ఊ అనేటువంటి శబ్దాన్ని పలుకుతాం. కాకి కొమ్ము ఇచ్చినప్పుడు కు అని, గాకి కొమ్ము ఇచ్చినప్పుడు గు అని, చాకి కొమ్ము ఇచ్చినప్పుడు చు అని, జాకి కొమ్ము ఇచ్చినప్పుడు జు అని ఇలా పలుకుతూ ఉంటాం. ఉదాహరణకి ఇక్కడ చూడండి, మనకు కు ర చ, కూరచ. ఇది కు ర చ, కూరచ. కూరచ అంటే తెలుసు కదా, పొట్టిగా ఉన్న వాళ్ళని ఏది తక్కువ ఉన్నట్టు కూరచ అని చెప్పేసి అంటూ ఉంటాం. రైట్. ఇప్పుడు మీకు ఇంకొక ఆకారాన్ని పరిచయం చేస్తాం. ఇది చూడండి, దీన్ని కొమ్ము దీర్ఘం అంటాం. ఇది కొమ్ము దీర్ఘం. ఈ కొమ్ము దీర్ఘం ఉన్నప్పుడు ఊ అనేటువంటి సౌండ్, అనేటువంటి శబ్దం రావాలన్నమాట. ఊ అనేటువంటి శబ్దం వస్తుంది. ఉదాహరణకి ఇక్కడ చూడండి, కూర, కూర, కూర. ఇది కు, ఇది కూ, కు, కూ. ఈ బొమ్మ ఏంటి చెప్పండి పిల్లలు? కుండ. రైట్. ఇది కు, కు పక్కన సున్నా రాసాం కాబట్టి కుండ, కుండ. రైట్. ఇది చూడండి, ఇదేంటి? వెరీ గుడ్, గుడి. ఇదేంటి చెప్పండి? పాము. 3 కాదు, తెలుగులో ఏమంటారు? రైట్, 3. ఇది తెలుసు కదా, వెరీ గుడ్. రూపాయి, రూపాయి. దూడ. ఇక్కడ మనము ఈ కొమ్ము కొమ్ము దీర్ఘం ఉన్నటువంటి పదాలు ఒకసారి చూద్దాం. రైట్. కుండలో కాకు కొమ్మిస్తే కు, గుడిలో గా కొమ్మిస్తే గు, ఇక్కడ మా కొమ్మిస్తే ము, ఇక్కడ మా కొమ్ము దీర్ఘం ఇచ్చి మూ, డు, డా కూడా కొమ్ముంది డు, 3. ఇక్కడ రా కొమ్ము దీర్ఘం ఇస్తే రూ, పాకు దీర్ఘం ఉంది పా, జి, రూపాయి. దూడ, దూడ. రైట్ పిల్లలు. ఇప్పుడు మరికొన్ని పదాలు చూద్దాం. కుండ, కూజ, గుడి, గూడు, చురక, చూరు, రాజు, జూలు, తుపాకి, తూర్పు, దురద, దూరం, నులక, నూరు, పులుసు, పూలు, బురద, బూడిద, మునగ, 3. ఇక్కడ మనం ఒకసారి మనం కొమ్ము కొమ్ము దీర్ఘం ఇక్కడ నేర్చుకుందాం. కాకు కొమ్మిస్తే కు, కాకు కొమ్ము దీర్ఘం కు, ఇది గు, ఇది గు, ఇది చు, ఇది చూ, జు, జూ, తు, తూ, దు, దూ, ను, నూ, పు, పూ, బు, బూ, ము, మూ. పిల్లలు, ఇవి కొమ్ము కొమ్ము దీర్ఘం ఉన్నటువంటి అక్షరాలు. ఇక్కడ చూడండి, రుచి, రూపాయి, రు, రూ. చూడండి, సుడి, సూది కదా, సు, సూ. రైట్ పిల్లలు. ఇప్పుడు మనం ఒక్కొక్క అక్షరానికి కొమ్ము ఎక్కడ ఇవ్వాలో చూద్దాం. ఈ అక్షరం తెలుసు కదా, క, గ, చ, జ, ట, డ, త, ద, న, ప, బ, మ, య, ర, ల, వ. ఈ అక్షరాలకి ఇప్పుడు మనం కొమ్ము ఎక్కడ ఇవ్వాలో చూద్దాం. ఉదాహరణకి మొదట అందరూ కూడా కా అక్షరాలు చూడండి. కా కొమ్మిస్తే కు, గాకు కొమ్మిస్తే గు, చాకు కొమ్మిస్తే చూడండి, కాకి పక్కన ఇచ్చాం, గాకి పక్కన ఇచ్చాం, చాకి పక్కన ఇచ్చాం. ఇక్కడ జాకి చూడండి ఎక్కడ ఇస్తున్నాము? పైన. ఇది చిన్న సైజులో ఇస్తున్నాం. రైట్. ఇక్కడ టా, టాకి కిందనే ఇచ్చాం పక్కకి. డా, డా కొమ్మిస్తే డు, సైడ్కి ఇచ్చాం. తా కొమ్మిస్తే తు, దాకు కొమ్మిస్తే దు, నా కొమ్మిస్తే ను. ఇక్కడ పాకి మాత్రం ఆ పక్కన ఎవరు కొంచెం తేడాగా ఉంటుంది, అదంటే చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇది పు. రైట్. బు, బా కొమ్మిస్తే బు, మా కొమ్మిస్తే ము, యా కొమ్మిస్తే యు, రా కొమ్మిస్తే రు, లా కొమ్మిస్తే లు. ఇక్కడ వాకి కూడా మనము కొమ్ము అనేది ఇక్కడ మధ్యలో చేస్తుంటాం. రైట్. అన్ని అక్షరాలకి సైడ్కి కలిపాం. కానీ ఇక్కడ చూడండి, ఈ పా, ఇక్కడ మాత్రం ఈ పాకి ఊకి ఈ రెండింటికి డిఫరెన్స్ ఉంది.
ఎక్కడైతే తలకట్టు ఉన్నటువంటి అక్షరాలన్నిటికీ ఇంతకుముందు మన దీర్ఘము గుడి దీర్ఘం రాయడానికి తలకట్టు తీసేసి అక్కడ రాసేసాం. కానీ ఇక్కడ ఏంటి, తలకట్టుని ఏం మార్చట్లేదు, పక్కన ఇస్తున్నాం కొమ్ము అనేది కింద. సో రైట్, పక్కన ఇస్తున్నాము. ఈ సైడ్కి ఇచ్చేటువంటి అన్నిట్లో ఒక జాకి మాత్రం పక్కన ఇవ్వకుండా ఏం చేసాం, మనం పైన చిన్న సైజులో రాసాం. ఇక టూకి పక్కకి ఇచ్చాము, మిగిలిన టాకి పక్కకి ఇచ్చాము, డాకి పక్కనే ఇచ్చాము, తాకి పక్కనే ఇచ్చాము, దాకి పక్కనే ఇచ్చాము. రైట్, ఈ విధంగా మనం రాసుకోవాలి. పు వు ఈ రెండు కొంచెం తేడా ఉన్నాయి, ఇది మీరు జాగ్రత్తగా గమనించండి. రైట్ పిల్లలు, ఇప్పుడు చూడండి అన్ని అక్షరాలకి ఏ విధంగా మనము కొమ్ము ఇవ్వాలో చూద్దాం. కాకి ఇది కా కొమ్మిస్తే కు, గు, చు, జు, టు, డు, తు, దు, ను, పు, బు, ము, యు, రు, లు, వు, షు, సు, హు. రైట్, ఇవి మనము కొమ్ము ఇచ్చినటువంటి అక్షరాలు. ఏ అక్షరానికి ఏ విధంగా కొమ్ము ఇవ్వాలనేటువంటిది. రైట్ పిల్లలు, మరి ఇప్పుడు మనం మరికొన్ని పదాలు చూద్దాం. కు, దు, రు, కుదురు, అన్నిటికీ కొమ్ము ఉంది. కుదురు. గు, రు, వు, గురువు, 3 కొమ్ములు ఉన్నాయి. చు, రు, కు, చురుకు, అన్ని అక్షరాలకి చా కొమ్మిస్తే చు, రా కొమ్మిస్తే రు, కా కొమ్మిస్తే కు, చురుకు. జులపాలు, జులపాలు అంటే తెలుసు కదా, ఈ రింగులు ఇంత పడుకుంటే జులపాలు అని పిలుస్తూ ఉంటారు. నాటు, అడుగు, తులసి, దులుపు, పులుపు, బురుజు, ముదురు, రాయుట, రుజువు, పాలు, కరువు, శునకం, సుజలాం. చూడండి ఇక్కడ కాకు ముందు కదా, కుదురు, ఇక్కడ కాకు సెగ్గు, చు, జు, టు, డు, తు, దు, పు, బు, ము, యు, రు, లు, వు, షు, సు. ఇవి మనము అన్ని అక్షరాలకి కొమ్ము ఇచ్చి ఏర్పరిచినటువంటి పదాలు. రైట్, ఇవి కాక ఇంకో కొన్ని పదాలు ఇస్తాను, వాటిని మీరు చదవండి. రైట్, యాజ్ ఇట్ ఈస్గా మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటారు కదా, దీన్ని స్క్రీన్ షాట్ తీసుకొని చుట్టూ తిప్పిన జూమ్ చేసిన చదవండి. అన్ని అక్షరాలకి మనకు కొమ్ము పదాలు అనేవి ఉన్నాయి. ఉదాహరణకి నేను కొన్ని చదువుతాను చూడండి. చాకు, అంకురం, కుండ, గుడి, రంగు, గులాబీ. రైట్, ఇవి కొమ్ము ఉన్నటువంటి అక్షరాలు, పదాలు. రైట్, మరి ఇప్పుడు తర్వాత ఏముందో చూద్దాం. ఈ అక్షరాలకు మనం కొమ్ము దీర్ఘం ఇచ్చేది చూద్దాం. క, గ, చ, జ, ట, డ, త, ద, న, ప, బ, మ, య, ర, ల, వ. ఈ అక్షరాలన్నిటికీ కొమ్ము దీర్ఘం. ఇప్పుడు కొమ్ము ఎక్కడైతే ఇచ్చామో కొమ్ము దీర్ఘం కూడా అదే ప్లేస్లో ఇస్తూ ఉంటాం. రైట్, కు, గు, చూ, జాకి కింద కాదు కదా ఇచ్చేది, సైడ్ కాదు కదా, పైన ఇస్తాం. జూ, టూ, డూ, తూ, దూ, ను, పాకు ఒకటి సెపరేట్ గా ఉంటుంది కదా, పూ. రైట్, మధ్యలోంచి ఇస్తాం. బూ, ము, యు, రు, లు, వాకి మళ్ళీ సెపరేట్, వు. అన్నిటికీ కూడా కొమ్ము దీర్ఘం అనేది అక్షరాలకి మనం సైడ్కి ఇస్తూ ఉంటాం. ఆ సైడ్కి కొన్నిటికి మాత్రం ఎక్సెప్షన్ ఉంటుంది అనమాట. ఆ స్పెషల్ కేసులు మీరు గుర్తుపెట్టుకోవాలి. పా ఒకటి, వా ఒకటి, జా ఒకటి. సరేనా? రైట్ పిల్లలు, ఇప్పుడు మనం కు, కు, గు, గు, చు, చు, జు, జు, టు, టు, డు, డు, తు, తు, దు, దు, ను, ను, పు, పు, బు, బు, ము, ము, యు, యు, రు, రు, లు, లు, వు, వు, షు, షు, సు, సు, హు, హు. రైట్, ఈ విధంగా మనం కొమ్ము దీర్ఘం ఉన్నటువంటి అక్షరాలు, అన్ని అక్షరాలకి కొమ్ము దీర్ఘం ఎక్కడ ఇస్తారు, ఎలా చదువుతారని నేర్చుకున్నాం. రైట్ పిల్లలు, నెక్స్ట్ చూద్దాం. రైట్, ఇప్పుడు కొన్ని పదాలు చూద్దాం. కూడు, కూడు, గూడు, గూడు,
చూడు చూడు, జూలు జూలు, టూకీ టూకీ, మండూకం మండూకం, తూర్పు తూర్పు, దూలం, పూజ, బూజు, మూకుడు మూకుడు, మయూరి, రూకలు రూకలు, ఏలూరు, శూలం, సూది. రైట్ పిల్లలు, ఇక్కడ మీకు ఇంకా కొన్ని కొమ్ముదిరిగి ఉన్నటువంటి పదాలు ఉన్నాయి. ఒక్కొక్క అక్షరానికి 3 పదాలు ఉన్నాయి. వీటన్నిటిని మీరు ఏం చేస్తారంటే స్క్రీన్ షాట్ తీసుకోండి, అన్ని అక్షరాలు పదాలు చదవండి. ఉదాహరణకి ఇక్కడ మనకి కొన్ని చదువుతుంది చూడండి. కూర, కూత, కూడిక, గూడు, రంగులు, కలగూర. రైట్, ఈ పదాలన్నీ కూడా మీరు మిగిలిన కూడా చదవండి. ఇప్పుడు మనం కొమ్ము దీర్ఘానికి సంబంధించినటువంటి పదాలన్నీ నేర్చుకున్నాం. సో ఇది మనకి 15వ రోజు అనమాట. రైట్, రేపు మరికొన్ని కొత్త విషయాలు నేర్చుకుందాం. ఇలా మనం ప్రతిరోజు నేర్చుకుంటూ వెళ్తున్నాం. కొన్ని రోజుల తర్వాత మనకి తెలుగు స్పష్టంగా చదవడం రాయడం వస్తుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కైండ్ కోఆపరేషన్. దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, మరి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకి చేరే విధంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ గుడ్ డే. జై